ప్లస్ వాళ్ళకి అందరు కూడా నా ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అంత పిల్లోళ్ళు కాబట్టి నమస్కారం అంటారు. ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటన చూసాం. మనం చంద్రబాబు నాయుడు ఓపెన్ గా నేను సూపర్ 6 ఇవ్వలేను, నాతో కాదు, మీరందరూ అర్థం చేసుకోండి అని చెప్పేసి పరిస్థితి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. అమలు కాని హామీలని మేము ఎప్పుడో చెప్పినాం. ఎందుకంటే మా పార్టీ పరంగా కూడా ఆ రోజుల్లో ప్రచారంలో కూడా అమలు కాని హామీలు ఇస్తా ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పేసి ప్రజలు కూడా హెచ్చరించడం జరిగింది. అయినా ప్రజలు రెండోసారి మోసపోయినారు. ఎందుకంటే 2014 కూడా రైతుల రుణమాఫీ చేస్తా అన్నాడు, తర్వాత పొదుపు సంఘాలకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ రోజులో ఇచ్చిన హామీలతో అప్పుడు ఓటేసుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఈసారి కూడా 2024లో అదే ప్రయోగిస్తున్నాడు. మళ్ళా సూపర్ 6 ఇస్తా అని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం, నిరుద్యోగ వృత్తి, 18 ఏళ్ళకే 18,000, 3 సిలిండర్లు ఫ్రీ, బస్సు ఫ్రీ, 3 బస్సు కూడా ఉచితంగా తిరిగేదానికి బస్సు ఫ్రీ. తర్వాత ఇంకా ఆ రోజు అందరూ రైతు అన్నతా సుజుకి బాబుకి 6 హామీలు ఇచ్చి కూడా ఏమి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలే. అంతా పెంచుకుంటే పోయినాడు. ఆయనకు తెలిసేది, చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, ఎందుకంటే ఇవి ఇచ్చే పరిస్థితి లేదు అని. ఎలక్షన్ ముందే ఆ మాట అన్నాడు ఆయన. ఎవరితోనో మాట్లాడుతూ అది బయట వైరల్ కూడా అయింది. సూపర్ 6 కీపర్ 6 అన్న పరిస్థితి కూడా అది మీడియాలో రావడం జరిగింది. అయినా జనాలకి అది అర్థం కాలే. ఏదైనా కూడా ప్రజలు జల్దీ నమ్ముతారు. ఒకటి ఆలోచన చేసుకోవాలి జనాలు కూడా, ఎప్పుడన్నా కూడా ప్రజలంతా కూడా గమనించాలి. నీతి నిజాయితీ అనేది రామారావు గారితోనే పోయింది. రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు నిన్నపోటు పొడిచాడో ఆ రోజునే సమాప్తం అయిపోయింది. ఏమి కూడా ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేకోకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకోలేకపోయినా ప్రజలంతా కూడా. ఏదున్నా మా ధర్మం ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇవ్వలేని పరిస్థితి, మీరు అర్థం చేసుకోండి అని అన్నది ఒకటి. మళ్ళా దాదాపు 1,00,000 కోట్ల పైనే అప్పు చేసింది ఒకటి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన ఉన్న బడ్జెట్లోనే ఎంత ఆదాయం ఉందని చెప్పేసి ఆదాయాలన్నీ ఎంత వస్తాయో తెలుసుకున్న తర్వాత ఏదున్నా కూడా ఇవ్వగలవా లేదా హామీలు అని చెప్పేసి ఆలోచన చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అదే బడ్జెట్ అప్పుడు కూడా అదే బడ్జెట్లోనే 4,00,000 కోట్లు వచ్చాయి. 4,00,000 కోట్లు చిల్లర అప్పు చేసే పరిస్థితి ఉంది. మరి ఎవరికి ఏమి ఇచ్చిందా, ఏమి ప్రజలకు ఏమి ఇచ్చిందిలే, రైతులకు ఇచ్చిందిలే. నిరుద్యోగ వృత్తి అన్న మాట కూడా ఆ రోజులో ఏం చేయలే, రుణమాఫీలు ఏం చేయలే. ఏదున్నా ఏమి చేయకపోయినా కూడా 4,00,000 కోట్ల చిల్లర అప్పు చేసిన పరిస్థితి ఉంది. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఇదే బడ్జెట్తోనే అన్ని హామీలు ఇస్తూ ఆయన కింద తక్కువ అప్పు చేసిన పరిస్థితి ఉంది. అనవసరంగా ఆ రోజు ఏం చెప్పిందంటే 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అదన్నా సెంట్రల్ కూడా అంత లేదని చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా నీ కింద తక్కువ అప్పు చేసినా అని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో మా ఫైనాన్స్ మంత్రి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇన్ని రకాలుగా ఈరోజు అబద్ధాలు చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూనే ప్రజలు ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళా నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కట్టల్లా కాబట్టే నేను ఇవ్వలేను అనే చెప్పే పరిస్థితి తీసుకొని వస్తా ఉన్నాను మెల్లగా. చంద్రబాబు నాయుడు బాగా తెలుసు, ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కాబోతా ఉంది, మరి ఏదైనా ఒక స్కీమ్ ఇవ్వలే, అభివృద్ధి కూడా ఎలాంటి. ఇప్పుడు మన ఆందోళన చూస్తే ఇంకా రోడ్లు కూడా సరిగా వేయలే. ఈ సమస్యలు ఆందోళన విషయం చెప్తున్నాను, మిగతా చోట్ల ఎట్లుందో మనకు తెలియదు. ఏదన్నా చంద్రబాబు నాయుడు వస్తే ఏదన్నా మనం డెవలప్ చేస్తాడేమో, ఏదో రకంగా వనరులు చేకూర్చుకొని మళ్ళీ ఇదేమన్నా ఇస్తాడేమో అని ఆలోచన చేశారు ప్రజలంతా కూడా. నేను వనరులు చేకూర్చుకుంటానని చెప్పేసి అంటే ఎట్లా మేము కూడా ఆలోచన చేయాలి, ఏం విధంగా చేస్తానని చెప్పేసి.
మళ్ళా 15,500 కోట్లు భారం వేసినాడు ప్రజల మీద. కరెంట్ ఛార్జీ పెంచిన అన్నాడు. ఏ రకంగా కూడా ఆయన ఇప్పుడు ఇచ్చిన హామీలే మర్చిపోయి కరెంట్ ఛార్జీలు పెంచదని చెప్పేసి మళ్ళా పెంచి 15,000 కోట్లు 500 భారం వేసి మళ్ళీ ఈరోజు నిన్న ఓపెన్ గా చెప్పేసి నేను ఇవ్వలేను, మీరందరూ అర్థం చేసుకోవాల్సి ఉందే, నాతో కాదు అని చెప్పే పరిస్థితి చేశానంటే మనకి ప్రజలకు అర్థమయ్యేదాదో లేదో మాకు తెలియదు కాదు. మా బాధ్యతగా మా పార్టీ పరంగా మా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడు ఆ రోజుల్లో మళ్ళీ ఇంతవరకు ఏం చేయలేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఇస్తూ మామూలుగా మెడికల్ కాలేజ్ 17 తెచ్చినట్టు రాష్ట్రంలో ఇంతవరకు ఇన్నేళ్లలో 17 మెడికల్ కాలేజ్ తెచ్చిన వాళ్ళు లేరు ఇన్నేళ్ల ప్రభుత్వాల్లో. మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజ్ ఇచ్చి విద్యార్థులను ఆలోచించి మెడికల్ కాలేజ్ తెచ్చిన విషయం ఒకటి. తర్వాత నాడు నేడు కింద గల స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఈ స్కీములు కానీ ఇచ్చిండే పరిస్థితి ఒకటి. అభివృద్ధి లేదు అంటా ఉన్నారు కదా వీళ్ళు. ఎంతసేపు ఉన్నా ఆయన ఆలోచనతోన ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రజలకి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన ఇవన్నీ కూడా నాడు నేడు కింద స్కూల్ కానీ హాస్పిటల్ కానీ చేసిన పరిస్థితి ఒకటి. తర్వాత మన మన ఆ సైడ్ అంతా కూడా ఆయన ఇవి డెవలప్మెంట్ చేసినాడు. ఏమేమి ఓడరేవులు కోట్లు దాదాపుగా ఆయన చేసిండే విషయాల్లో ఆదాయం సమకూర్చుకోవడానికి ఆయన ఇప్పుడు ముందు ఆలోచనతో చేసుకుంటూ వచ్చిన పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి ఒకటి. మళ్ళీ ఆ విధంగా ఆలోచన చేసి ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయన ఈ 5 ఏళ్ల పరిపాలన చేసిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. మళ్ళీ ఈ విధంగా చేసిన ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు ప్రజలంతా కూడా. ఇప్పుడు పొరపాటు చేశామని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కూటమితో అధికారులకు వచ్చినారు కాబట్టి సంతోషం. ఎందుకంటే మేము కూడా ఏమనలేం. ఇంకా మనం ఏమున్నా కూడా ఈ ఇంకా 4 ఏళ్ళు కూడా మనం భరించాల్సి ఉంది, తప్పదు. ప్రజలు కూడా ఏదంటే మన అనేది ఒకటే, ప్రజలు మీరు ఆలోచించుకునే విధానాన్ని మీరు బాగా అలవాటు చేసుకోవాలా. ఆ రోజు కాయగూరల రేట్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు కాయగూరల ధరకు పెరిగిపోయినాయి, నూనె పెరిగింది, ఎల్లిపాయలు పెరిగినాయి, నిత్యావసర సరుకులన్నీ కూడా బాగా పెరిగిన పరిస్థితి ఉంది. మేము ఆ రోజు గడపడగా తిరుగుతా ఉంటే అదే ప్రజలు మమ్మల్ని అడిగేవాడు, సార్ కాయగూరల రేటు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెంచినా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. ఆ రోజు ఇస్తూ ఏదో పెంచుంటాడు, కాదనిలే, పెంచలేదని చెప్పదు, పెంచినాడు జగన్మోహన్ రెడ్డి. నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడు ఏం చేసి ఇదే చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీద వంట చేసేది. ఆ పరిస్థితి ఏదున్నా ఆ రీతికి పెరిగిపోయినా, కాయగూరల ధరలు పెరిగిపోయినా, జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే కాయగూరల ధరలు పెరిగిపోయినా అని చెప్పేసి అన్ని విధాలుగా ప్రజలు మభ్యపెట్టేదానికి చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు. ఏదన్నా అదే ఇప్పుడు ఇదే లిక్కర్ విషయంలో కూడా ఆయన ఏం మాట్లాడినాడు, రేట్లు తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడే పరిస్థితుంది. నేను బ్రాండ్లు కూడా మారుస్తా అని చెప్పే పరిస్థితుంది. అదే బ్రాండ్లే కొనసాగినాయి ఇంతకు ముందు. ఎందుకంటే అది తగ్గించే పరిస్థితి ఎట్టుందో తెలియదు కానీ అవే బ్రాండ్లు కొనసాగిన పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉంది. మరి ఇప్పుడు ఏమైనా మారినాయేమో నాకు తెలియదు కానీ ఆ విధంగా అందరికీ రైతులకు కూడా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి 20,000 రూపాయలు ఇస్తాను మీకు, జగన్మోహన్ రెడ్డి 16,000 ఇస్తుంటే 20,000 ఇస్తా అని చెప్పి అన్ని రకాలుగా హామీ ఇచ్చిన పరిస్థితి కూడా రైతులకు. ఇప్పుడు చూడండి, గతంలో అయితే చంద్రబాబు గతంలో అయితే అదే మన జగన్ గారు ఏం చేస్తా ఉండే, రైతులకు ఇన్సూరెన్స్ కడతా ఉండే, సొంత గవర్నమెంట్ ద్వారానే కట్టిస్తా ఉండే, ఇన్సూరెన్స్ ఉండాలా రైతులకు అని చెప్పేసి. ఇది క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు రైతు భరోసా కింద డబ్బులు ఇస్తా ఉండాడు, టైం సరికి ఇస్తా ఉండే. అదే కాకుండా రైతులకు అన్ని విధాలుగా సచివాలయాలు ఏర్పాటు చేసి డైరెక్ట్ గా ఏ గ్రామానికి ఆ గ్రామానికి కూడా అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ సరఫరా చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఆయన చెప్పినవన్నీ కూడా ఇంకా సచివాలయాలు ఏర్పాటు చేసి దాదాపు 1,25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన మాట ప్రకారంగా సెక్రటరియట్ని ఎక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చేసినారు జగన్మోహన్. మళ్ళీ ఏం చేయాలంటే జనంకి ఏం కనపడలేదు మాకు అర్థం కాలే.
వీళ్ళంతా అబద్ధాలు చెప్తా ఉంటే అబద్ధాలు చెప్పిన వాళ్ళే నమ్మినారు. ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చూస్తా ఉంటే నా చేతులు ఎత్తేసాడు. ఈ పరిస్థితి ఉంది. ఇక ముందైనా ఎవరైతే చేయగలుగుతారో ఏదున్నా కూడా అనేది ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఆదోన్లో డెవలప్మెంట్ లేదంటే ఆదోన్లో కూడా చాలా డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, బైపాస్ రోడ్ ఇచ్చాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఏర్పాటు చేశాము. ఈడ మైనార్టీల పరంగా కూడా మనకి ఈడ కాదు మైనార్టీల పరంగా జూనియర్ కాలేజ్ మహిళలకు ఏర్పాటు చేశాడు, ఉర్దూ కాలేజ్ ఏర్పాటు చేశాడు, పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఏర్పాటు చేశాము. అదే కాకుండా ఇక్కడ ఉండే ఈద్గా కూడా సహకారం ఇచ్చినాడు. ఆరేకల్లో పాలిటెక్నిక్ కాలేజు రెసిడెన్షియల్ ఏర్పాటు చేసినాడు. అంతకుముందు ఐటీఐ కాలేజ్ చేసిందా అవి మాకు చేతగానే తెచ్చేవి. ఆ రోజుల్లో మేము తీసుకురాలేకపోయినాం, ఇప్పుడైనా తీసుకురావాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఏదన్నా ఇంకా చేసే దండిగా ఉన్నాయి. ఇప్పుడు చెరువు ఉంది, మరి అది దాదాపుగా 30 కోట్లు కావాలి. ఇప్పుడు మరి ఏ విధంగా ఆ చెరువుని రిపేర్ చేస్తారో తెలీదు. అందుకే ఇవన్నీ కూడా ఉండే విషయాలు మేము తెలియజేశాము. ఎందుకంటే ఎప్పుడు కూడా నిజాలు చెప్పేవాళ్ళు ప్రజలు నమ్మరు అనేది కూడా నిరూపణ అయింది ఈరోజు. ఏదన్నా ఇప్పటికైనా మీరు ఆలోచించుకునే పరిస్థితి ఉండాలి. ఏదో మామూలుగా ఎందుకంటే గతంలోన అప్పట్లో ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళు కూలిపోకుండా ఆ పోకపోతే వాళ్ళు ఇంట్లో నడదు కాబట్టి అప్పుడు ఏదో సహకారం ఇచ్చారు. మళ్ళీ ఈరోజు అదే అది కంటిన్యూగా నడుస్తూ ఉంది. ఇంకంతా పూర్తి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ప్రతి వారు కూడా ఆశించే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఏదున్నా కూడా ఏ దానికి ఆశపడుకోకుండా ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఆలోచన చేసుకోవాలి. ఏదున్నా రామారావుతోనే పోయింది అది. రామారావు పార్టీ పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన పేదోళ్ళ గురించి ఆలోచన చేశాడు, ప్రజల గురించి ఆలోచన చేశాడు, అన్ని రకాలుగా ఆలోచన చేశాడు. రామారావు గారి ఊరికి అందరు ఆయన మహానుభావుడు, ఆయన అందరికీ దేవుడితో కలిసిన పరిస్థితి ఉంది. అలాంటి వారిని ఇంత వెన్నపోటు పొడిచి అధికారానికి వచ్చిన పరిస్థితి కూడా ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోతున్నారని బాధ. ఎందుకంటే నేను రామారావు పార్టీలో ఉన్నాను, మా నాయన రామారావు పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినాడు. ఆ రోజు కొన్ని సమస్యల వల్ల కొంత ఇదైపోయినాడు. మళ్ళీ ఈరోజు నేను చెప్పేది ఒకటే, ఏదున్నా కూడా మీరు ఆలోచన చేయండి. మీ సొంత ఆలోచనతోనే ఏదన్నా కానీ చేయగలుగుతాం. మీ పిల్లల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల. ఏదో మేము ఏం అబద్ధాలు చెప్పే పరిస్థితి ఎక్కడికి పోయినా కూడా నన్ను అడుగుతా ఉంటే కూడా నేను చెప్తా ఉంటే ఏదన్నా నేను అబద్ధాలు చెప్తా, జరిగేదే చెప్తామని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా ఉంది అప్పట్లో. మళ్ళీ ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఈ చేసిన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఎవరైతే మంచి చేస్తారో ఆ ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేసినాడో అవన్నీ కూడా ఆలోచన చేసి ఇక ముందైనా ఈ కూటమి ఉన్న ఇప్పుడు నేను కూటమిలో అయిన భాగస్వాముడే, బీజేపీ కూడా భాగస్వామి. ఆ రోజే చెప్పినారు మోడీ అయ్యలేదు అంటే వాళ్ళు మోడీ ఫోటో లేదు అక్కడ, మోడీ గారు పెద్ద అయింది. ఇప్పుడు వీరిద్దరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు, వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకుని ఇద్దరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఇదే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగస్వామి వైస్ డిప్యూటీ సీఎం అయినాడు కాబట్టి మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో మనకు అర్థం కాలే. ఎంతసేపు ఉన్నా మా అన్నకి మంత్రి పదవి ఇవ్వండి అనే మాట అన్నాడు కాబట్టి విన్నాం అంతే. మనకేం లేక మనమేమి ఇవన్నీ ఉన్నాయి. ప్రజలు కూడా ఆలోచన చేసుకోరా. ఏదన్నా రాజకీయంగా అన్ని ఆలోచన చేసే పరిస్థితిలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కానీ ఏదన్నా మీకు రాజకీయం లేదని చెప్పే పరిస్థితి లేదు. రాజకీయంగా మీరు కూడా 10 ఏళ్ళుగా పార్టీ పెట్టి ఉన్నారు. మీరు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు ఆయన రావాలని చెప్పేసి. మరి ఇది అడగచ్చు కదా మీరు.
నాకు సపోర్ట్ చేస్తా, మేము కూడా సపోర్ట్ ఉంటాం కదా, మా పార్టీ కూడా సపోర్ట్ ఉంటుంది, మీరు అడుగుతా ఉండాలని చెప్పేసి ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నా అంటే ఎవరు ఏం చేయలేదప్ప మా కుటుంబంలో అని చెప్పేసి అనుకుంటాం, జరుగుతాను కుటుంబంలో ఉన్నారు కాబట్టి. అందుకే ఏదున్నా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి మాత్రం ప్రజలు తెలియజేస్తారు. నమస్కారం.